అంత కోపంతో ఉన్న మనిషితో కూడా మాట్లాడటానికి ఆయన ఏదైనా అన్నయ్య రే ఎవరైతే టైంలో ఈయన చంపేంద్రా అన్నా చేసేదేం లేదు. నేను చచ్చినా పర్లా, నేను మాత్రం ధైర్యం మాట్లాడు. బ్లాండినా గురించి మీరు విన్నా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు వచ్చిన హింసల గురించి తెలుసు. యాకోబుని శిరచ్ఛేదం చేశారు. ఆ తర్వాత క్రైస్తవులు ఏం భయపడలేదు కదా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం ఏమంటో తెలుసా? సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు అందరూ వేరైపోయి ఎక్కడికి వెళ్ళారు, అక్కడ క్రీస్తుని గురించి ఏం చేశారు? వాళ్ళు ప్రకటించారు. సులువుగా నేను కూడా చెప్తున్నాను కదా, ఒక టైం వస్తుంది నువ్వు ఒక దైవజనుడు అని నిలబడటానికి, అప్పుడు నువ్వు నిలబడాల్సిందే. ఎంత ధైర్యం కావాలో. ఇక 4వ విషయానికి వస్తున్నా. ఆయన మాట విన్నాడు కదా నయమాను. ఏం చేశాడు? 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాడు. 15వ వచనం జాగ్రత్త చూడండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పాలి. యాక్చువల్లీ ఈయన శుద్ధుడు అవ్వగానే మొదట ఎవరైతే ఆయన చెప్పాలి? నయమాను బాగుపడిన వెంటనే ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఈ నాకు అంత సీరియస్గా చెప్తున్నారు. చెప్పండి, వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలైనా? శుద్ధుడైపోయినాడు, నీళ్ళలో మునిగి రాగానే పసిపిల్ల దేహం అయిపోయింది, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలైనా? చిన్నదా కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడైనా? ఎలీషా దగ్గరికి వెళ్ళాలి కదా. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు కదా. ఆ పనుడు ఎలాంటి? ఒక్క మాట కూడా థ్యాంక్స్ చెప్పలేదు కదా. ఒక్క మాట దాసులతో మాట్లాడలేదు కదా. నీ వల్లేరా నాకు స్వస్థత వచ్చింది, నువ్వు చెప్పిన దాన్ని బట్టారా నేను మునిగాను అనాలి కదా. ఆ దాసుడు చేయవలసిన పని చేశాడు, నయమాన్ చేయవలసిన పని చేశాడు, నయమానికి స్వస్థత వచ్చింది. ఈ దాసుడు ఎలాంటి తెలుసా? ఘనతను కోరని వాడు. నెవర్ సేవకులందరితో లేదా శిష్యులందరితో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు చేయవలసిన సేవ అంతా చేసి చివరిలో పలకాల్సిన మాట ఏంటి? మేమెవరు? నిష్ప్రయోజకులం. దేవా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టావు, నీ నామమున రోగులు స్వస్థపరిచావంటే యేసుప్రభు వారు సుప్మని గాలి తీశాడు. దీన్ని బట్టి ఆనందించద్దు, మీ పేర్లు పరలోకమునందున్నాయని ఆనందించు. ఈరోజు మనం ఏం కోరుకుంటాం? ఘనత కోరని వాళ్ళు ఎవరు? ఘనత వద్దన్న వాళ్ళు ఎవరు? నేను కదా. ఈ పక్కన సరే మన అయ్యగారికి అస్సలు జ్ఞానం లేదురా, వెళ్ళిపోయేవారు నేను పిలిచాను, ఆగిపోయాడు, ఇప్పుడు మునిగాడు, స్వస్థత వచ్చింది, నన్ను కాకుండా ఎలీషా దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు ఎప్పుడు నీ ఘనత గురించి ఎదుగుతావు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, నువ్వు నీ ఘనత కోసం అసలు వెతకద్దు. ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎంతమందికి బాప్తిజం ఇచ్చినా, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించినా మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఆ రోజు కనుక ఆ సమయంలో కనుక ఆ పనోడికి ఘనత వచ్చి ఉంటే, ఆ పనోడిని కనుక నయమాను కనుక మెచ్చుకొని ఉంటే, నయమాను ఎలీషాతో ఆ మాట చెప్పేవాడు కాదు. నయమాను ఎలీషాతో నయమాను ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకమందు ఏ దేవుడు కూడా లేదు. అంటే అక్కడ ఎవరు హెచ్చించబడ్డారు? ఎవ్వరు లేరు ఈ భూలోకమందు, కేవలము ఇశ్రాయేలులో ఉన్న దేవుడే దేవుడు. నీ ఘనతను కోరుకుంటే మళ్ళీ చెప్తున్నా, మనం కనబడాలని కోరుకుంటే దేవుడు హైట్ అవుతాడు, దేవుడు మరుగు అవుతాడు. నువ్వు దేవుని మరుగు చేస్తే ఏమి రాదు. అదే నువ్వు మరుగవు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. 42 భాషల్లో ఈ బైబిల్ని తర్జుమా చేసి చేయించిన విలియం కేరీ, బ్యాంకుని తీసుకొచ్చిన విలియం కేరీ, ఇంజిన్ తీసుకొచ్చిన విలియం కేరీ తన పరిచయకు వచ్చినప్పుడు తన కుమారుడికి పిచ్చి కాదు, రక్త విరోచన వచ్చి చచ్చిపోతే తన చేతులతోనే తానే పోయి తీసి బిడ్డను బాధ పెడితే అది చూసిన తన భార్య పిచ్చిదైపోతే ఒక గదిలో ఉండి ట్రాన్స్లేషన్ చేస్తూ, ఒక గదిలో ఉన్న తన భార్యను చూస్తూ అలాగే పరిచయం చేసి గొప్ప సేవ చేసి 40 సంవత్సరాల పైన సేవ చేసి చచ్చిపోతే ఏమన్నాడు తెలుసా? చచ్చిన తర్వాత పురుగు వంటిదైన నా గురించి మాట్లాడద్దు, ఈ పురుగును వాడుకున్న మహోన్నతుడైన దేవుని గురించి మాట్లాడుతూ. ఈ రోజు చెప్పేవాళ్ళు ఎవరండి బాబా?
ఇద్దరికి బాప్టిజం ఇస్తే చాలు, ఫేస్బుక్ ఫుల్, ఇన్స్టాగ్రామ్ ఫుల్, వాట్సాప్ ఫుల్. ఏమనుకున్నారు? ఎవరైనా 102 అనుకోండి. నేను ఈరోజు పరిచయం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని నేను అనుకోవటం, ప్రభుని హైడ్ చేస్తున్నాం, ప్రభుని పక్కకి దోచేస్తున్నాం. పౌలు ఎంత గొప్ప సేవ చేశాడండి. ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలంటే, చాలా ఉన్నాయి అంటాడు ఆయన. ఎవరు? పౌలు గారు. కానీ ఆఖరికి ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికలు రాస్తాడు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న దాని పరకు ఏం చేస్తున్నా. నేనేదో పెద్ద గెలిచేసాను అనుకోవట్లా, గెలవలసింది ఇంకా చాలా ఉంది. నేను పరిపూర్ణి కాదు. ప్రభు నన్ను పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్లు నాకేముంది అక్కడ? బహుమతి ఉంది, దాని కొరకు పరిగెడతాను. పౌలు అంతటోడే ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత గొప్ప సేవ చేసి, అపోస్తులు కూడా చేయలేనంత సేవ ఆయన చేశాడు. పేతురు నీడబడితే రోగాలు పోయిన స్వస్థత వచ్చింది. పౌలుకైతే ఆయన చేతి గుడ్డలు తాగితేనే, కానీ పౌలు ఎక్కడో కూడా హెచ్చించబడలేదు. పౌలు ఎక్కడో కూడా తనను తాను గొప్ప చేసుకోలేదు. ఆయన మరుగయ్యి దేవుని చూపించు. మనం దేవుని సేవ చేసేటప్పుడు మనం దేవుడికి ఎంత ఇచ్చినా, ఎంత చేసినా ఘనతను కానీ, పేరుని కానీ, ప్రఖ్యాతిని కానీ ఎన్నడూ కోరుకో. ఈ పనోడు ఎలా అంటాడు తెలుసా? నా వల్ల నయమానికి స్వస్థత వచ్చిందని చెప్పుకోవట్లా, ఆయన ఘనతను కోరుకోకుండా నా యజమాని బాగుపడితే చాలన్నాడు. ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పనోడు గురించి నాతో చెప్తారా? 3 మాటలు నాతో చెప్పండి. యజమానితోనే ప్రారంభం, చెప్పండి. యజమానితోనే కొనసాగింపు, యజమానితోనే ముగింపు. ఆయన ప్రయాణం ఎలా వచ్చింది? యజమానితోనే వచ్చాడుగా. ఎక్కడి నుంచి? సిరియా దేశం నుంచి. యజమానితోనే కొనసాగించాడు కదా, కొనసాగించాడు. ముగింపు ఎక్కడ? మళ్ళీ తిరిగి ఇస్రాయల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సిరియా దేశం. సిరియా దేశం నుంచి ఇస్రాయల్ దేశానికి 754 కిలోమీటర్లు. ఈ రోజుల్లో అయితే 9 గంటల 26 నిమిషాలు ఈ రోజు. అప్పుడు మరి ఈ పన్నాడు ఏమి నేర్పిస్తా అంటే, నువ్వు సేవకు ఏ ఉద్దేశంతో వచ్చావో, ఎవరితో నడవటానికి వచ్చావో ఆయనతోనే ఉండు, ఆయనతోనే కొనసాగు, ఆయనతోనే ఏం చేస్తాం? తిరిగి వెనక చూడటానికి వీలు. ఈ పనుడు మనకి నేర్పించు. పనుడి పేరుందా? ఏమన్నా తెలుసా? గుడ్ సర్వెంట్. ఎప్పుడు నువ్వు ఈ 5 విషయాలు మళ్ళీ ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తాను. నెంబర్ 1, ఎదుటి వాని యొక్క మేలును మనం కోరుకుందాం. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలుసుకుందాం. 3వది ఏం చేద్దాం అంటే ధైర్యం కలిగి సేవ చేద్దాం. 4వది ఏం చేద్దాం అంటే ఘనతను కోరకుండా ప్రభువుని హెచ్చిద్దాం. చివరిగా ప్రభువుతోనే మనం ఆరంభించాం, ప్రభువుతోనే కొనసాగిద్దాం, ప్రభువుతోనే ముగింపుంటాం. పౌలు అందుకనే అన్నాడు, మంచి పోరాటము పోరాడితేనే విశ్వాసాన్ని కాపాడు. నా పరుగులు ఏం చేశా? ఎవరు నీతో రారు, ఎవరు నాతో రారు. మీరు ఎందుకు వచ్చారు సేవకి? నేనైతే ఇప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేసేది 2004వ సంవత్సరం ఈ ప్రాంతానికి ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ కాదు, కమ్యూనిటీ హాల్, అక్కడ ఇల్లు లేవు, ఎక్కడ ఇల్లు లేవు, మొత్తం పాటలు. బాప్టిస్ట్ తరఫున ఒక 8 మందో 10 మంది ఇక్కడికి వస్తే సండే స్కూల్ పరిచర్య స్టార్ట్ చేస్తే అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, చేస్తే ఇలాంటి ప్రాంతాల్లో పని చేయాలి, సేవ కదండి, అప్పుడే రక్షణ పొంది. అంతే, సండే స్కూల్ పరిచర్య చేయండి. అప్పుడు దేవుడు ఆమేనన్నాడు. ఇక అది మొదలుకొని 2005, 6, 7, 8, 9 దాకా చదువుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన ఉంది కదా, ఇక్కడ చేయాలని ఇక్కడికి వచ్చి. ఏ ఉద్దేశంతో అడుగు పెట్టానంటే కొంతమందిని ప్రభువుల దగ్గరికి నడిపించాను. ఇంకే ఉద్దేశం లేదు. ఇది ఎప్పుడు దాకా ఉండాలి? నాకే కాదు, మీకు కూడా ఎక్కడ దాకా ఉండాలి? మధ్యలో మందిరం వచ్చింది, మధ్యలో బండి వచ్చింది, భార్య వచ్చింది, పిల్లలు వచ్చింది, కొద్దిగా సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి వీలు. నువ్వు యజమానితో ప్రారంభించావా, యజమానితోనే కొనసాగు. ఒకసారి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, ఇవన్నీ యజమానికి దూరం చేసే, ఒకసారి వచ్చి చర్చిలో గంట కూర్చోవచ్చు. ఎందుకన్నా, ఒకళ్ళు వస్తున్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తారు, నీ అకౌంట్ ఇస్తే సార్ 3 నెలలు నీకు 1000 రూపాయలు ఇస్తారు, మళ్ళీ 4వ నెల నుంచి నీకు 2000 ఇస్తారు. విరుద్ధమైన బోధ చేసేవాళ్ళు వచ్చి అక్కడ చెబుతా ఉంటే నేను ఇల్లు కూర్చోవాలి. మొహమాటం లేకుండా చెప్పాను, నేను రా. 600 రూపాయలతో నా పరిచయం స్టార్ట్, 600 కాదు 350 రూపాయలతో నా పరిచయం స్టార్ట్ చేశాను. దేవుడు అప్పగిచ్చారు, దాంతోనే పరిచయం చేశాను. ఇప్పుడు చాలా ఇచ్చారు. అద్దె కట్టుకోవడానికి 600తో భయపడ్డాను నేను, 4,30,000 పెట్టి మందులు కొనుక్కోవడానికి దేవుడు సాయం. ఏ టైంలో? కరోనా టైంలో సంఘం పాడైంది.
కానీ కరోనా టైంలో సంఘాన్ని అభివృద్ధి చేశాడు. దేంతో? నేను ఆయనతో ప్రారంభించాను, ఆయనతో నడుస్తాను. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ పనివాడు ఎలా ఉన్నాడో అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాను. నేను పరిచర్యకి వచ్చినప్పుడు మా సారి గారు అద్దె కట్టుకోవడానికి 600 ఇచ్చాను. ఆ టైంలో నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే, గొంతుల దగ్గర ఒక సిస్టర్ గారు ఉంటారు, ఆమె నెలకి 8,000 ఇస్తా అన్నారు, నువ్వు మాతో కలిసి పనిచేయండి. 600 అంటే 8,000. నేను మా సార్ గారికి అంతకంటే ముందు దేవునికి ఒక తీర్మానం చేశాను. నేను ఎవరితో నడుస్తానన్నానో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేదాకా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేదాకా ఆ సహవాసాన్ని మాత్రం నేను, మా దైవజనుడు చెప్పారు, మా సార్ గారు చెప్పినట్టు, మా సార్ గారు చెప్పారు, నేను 2.5 సంవత్సరాల ప్రాంతంలో ఉన్నా, నాకు మా సార్ గారితో నడుస్తాను. నేను అలాగేనండి, ఆయన నమ్ముకున్నా, ఆయన మీదే నా విశ్వాసం, ఆయనతోనే కొనసాగుతున్నాను. ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఉన్నారో లేదు తెలియదు, పరిచర్య ఉందో లేదు తెలియదు, కానీ ఒక తీర్మానంతో నడిచాను కదా, ఆయనతో నడిచినప్పుడు ఆయన ఏం చేశారు, నన్ను నిలబెట్టాడు. ఈ పనివాడు మనకి నేర్పిస్తున్నాడు. మనం కూడా తోటి దైవ సేవకుని యొక్క మేలును కోరుకుందాం. సమయం ఏదిస్తే ఆ టైంలోనే మనం మాట్లాడదాం. ఆ తర్వాత ధైర్యం కలిగి ఉందాం, ఘనతను కోరదాం. ప్రభుతో ప్రారంభించాం, మన దృష్టి అంతా ప్రభు మీద. దేవుణ్ణి నమ్ముకున్న సేవకుని దేవుడు వదిలిపెట్టినక్కడ లేదు. విలియం కేరీని వాడుకున్నాడు, డేవిడ్ లింగ్స్టన్ వాడుకున్నారు, మదర్ తెరిసాని వాడుకున్నారు, అమీకర్ మైకులను వాడుకున్నారు. అదే తీర్మానంతో మనం ఉంటే మనల్ని కూడా కళలు ఉంచుతాను. ప్రార్థన చేసుకుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం మంచి దైవజనుడుగా, దైవ సేవకురాలిగా ఉన్నామా? దేవదేవతలకు లేని మహావాక్యం, ఆయనతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆయన ఆరాధన చేసేవారు. వాళ్ళకి లేని మహాభాగ్యము పౌలు అంటాడు. మీరు ఒకసారి గమనించండి, లోకములో ఉన్న జ్ఞానుల కంటే, లోకములో ఉన్న బలవంతులందరికంటే అజ్ఞానులైన మిమ్మల్ని, బలహీనులైన మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మన ఘనత ఏమి లేదు, మనం అతిశయించడానికి వీలు ఏమి లేదు. మన అతిశయం ప్రభువుదంటే. మరి నువ్వు తోటి దైవజనుని యొక్క మేలును కోరుకుంటున్నావు. అప్పుడు సంఘాలు విస్తరించబడితే ప్రభువుని ఎరగని వాళ్ళు ప్రభువు దగ్గరికి వస్తారు. మీకు తెలుస్తుందా ఏ టైంలో ఏం మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో, అవేం మాట్లాడాలి. ధైర్యం కలిగి ప్రభు కొరకు నిలబడి, ధైర్యంగా కలిగి ప్రభు సువార్తను ప్రకటించాడు. తిరిగి వాళ్ళగా ఉండాల్సిన పని లేదు. ఏదైనా మనం పరిచర్య చేశామంటే కేవలం ఆ ఘనత దేవునికే రావాలి. మేము అన్నది పక్కన పెట్టింది. ఈ దాసుడు అలాంటి యజమానితోనే వచ్చాడు, యజమానితోనే కొనసాగి, యజమానితోనే తన జీవితాన్ని ముగించాడు. క్రీస్తుకి తీర్మానం చేసుకున్నాడు, క్రీస్తుతో నడుస్తానన్నా, ఆయనతోనే నడవండి, ఆయనతోనే ముగించాడు. పరిశుద్ధులైన తండ్రి, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నయమాను దగ్గర ఉన్న దాసుడి పేరు రాయబడలేదు, కానీ తన గురించి మీరు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. అవన్నీ మా మస్తిష్కములో ఉండటానికి సహాయించి, కేవలము వినడమే కాదు, రాసుకోవటమే కాదు, దానిని ధ్యానించి దాని ప్రకారం నడిచి 10 మందికి మాదిరికరంగా మేము ఉండటానికి సహాయించి మమ్మల్ని బలపరచమని ప్రార్థన నిలబెట్టి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తాం. ఏర్పాటు చేసుకుని